నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. భారతీయ సిమెంట్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటీసులు పంపించింది. సో దీంట్లో ఏంటంటే 15 రోజుల్లో మరి వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతీయ సిమెంట్స్ కి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజులలో వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు. అసలు దీనికి అంటే ఏ రకంగా చూడాలంటారు? ఇది అంటే భారతీయ సిమెంట్స్కి మాత్రమే కాదు, అదే ప్రాంతంలో సున్నపురాయి గనులు కేటాయించినటువంటి అదానీ కంపెనీకి కూడా నోటీసులు సర్వ్ అయినాయి. ఇంకొక కంపెనీకి కూడా సర్వ్ అయినాయి. అంటే కామన్గా నోటీసులు సర్వ్ చేసి వీళ్ళు 15 రోజుల్లో అంటే 50 సంవత్సరాల లీజుకి ఇవ్వటం 50 సంవత్సరాల లీజుకి ఇవ్వటం ఏమిటి అనేది ప్రధానంగా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి విషయం. దీని మీద షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ షోకాజ్ నోటీసులో మీ మీద మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించండి అని అడిగారు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇస్తే ఆ క్లారిఫికేషన్స్తో సంతృప్తి పడితే ప్రభుత్వం ఆ నిబంధనలు ఓకే అనుకుంటే, తనకి ప్రయోజనకరంగా ఉన్నాయి అనుకుంటే అది ఆ లీజును కొనసాగిస్తారు. లేదంటే ఆపేటువంటి అధికారం ప్రభుత్వానికి రిజర్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ హక్కును వినియోగించుకుని ప్రభుత్వం ఈ లీజులు రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. చేస్తే దాని మీద అవతల వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక కోర్టు డెసిషన్ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 24లో ఈ కేటాయింపు జరిగింది. ఈ లీజ్ అగ్రిమెంట్ 50 సంవత్సరాలు రాసుకున్నారు. అది చివరికి వచ్చినప్పుడు అంటే అధికారం పోతుంది అనే విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా ఈ 50 సంవత్సరాలు అనేది ఇన్వాల్వ్ చేశాడు. అధికార దుర్వినియోగం ఇది అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైన ఆరోపణ. అయితే దీని వెనకాల ఉన్న మూల సూత్రం ఏంటంటే ఆ కంపెనీని ఏదో పద్ధతిలో ఇబ్బంది పెట్టాలి అనేది. అంటే సున్నప్రాయి అనేది సిమెంట్ తయారీలో చాలా కీలకం. అందుకని అందరికీ అక్కడ గనులు తవ్వడానికి లీజులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. వీళ్ళకి కొంచెం ఎక్కువ లీజు ఇచ్చారు, ఎక్కువ టైం పీరియడ్ ఇచ్చారు. ఇంతకాలం అంటే 50 సంవత్సరాలు అనేది కొంచెం పెద్ద టైమే. అందుకని దీని మీద కన్నుబడింది అయింది. కన్నుబడి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం, ప్రతిపక్ష పార్టీ తాలూకా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం కూడా వ్యూహంలో భాగమే. అందుకని ఆయన ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం కోసం భారతీయ సిమెంట్స్ని టార్గెట్ చేశాడు. ఇదే పరిస్థితుల్లో ఇప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఈ వివరణ సంతృప్తికరంగా వచ్చింది, లేదు రాలేదు అని చెప్పగలడా ఆయన? అంటే అదానీ కంపెనీకే వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోడు. కానీ నోటీసులు అయితే సర్వ్ అయినాయి. వాళ్ళు కూడా వివరణలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ వివరణలు సంతృప్తికరంగా ఉన్నాయి, ఇది సంతృప్తికరంగా లేదు అని చెప్పి వీళ్ళ లీజులు క్యాన్సిల్ చేయొచ్చు. మీరు మళ్ళీ కంటెస్ట్ చేయండి అని చెప్పచ్చు. మళ్ళీ కంటెస్ట్ చేయటం అంటే అప్పుడు కూడా కావాలని హర్డిల్స్ క్రియేట్ చేయవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి. అందుకని ప్రతిపక్ష పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలంటే వాళ్ళ వ్యాపారాలను టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు చాలా బలంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, మిగిలిన వాళ్ళ వ్యాపారాలు, పర్సనల్ స్థాయిలో జరుగుతున్నటువంటి అనేక వ్యాపారాల మీద సొంత పార్టీ ఎమ్మెల్యేల నిర్వహణలో ఉన్నటువంటి కంపెనీల పట్ల కూడా ఆయనకు 100 అనుమానాలు ఉన్నాయి చంద్రబాబుకి. సొంత పార్టీ నేతల మీద కూడా అదే అంటే ఎలా సార్? ఎందుకంటే ఆయనకి అందరూ దగ్గర వాళ్ళే అన్నట్టుగా ఉంటారు కదా, సొంత పార్టీ వాళ్ళని కూడా నమ్మని పరిస్థితిలో ఉన్నారా? నమ్మటం అంటే ప్రతి ఒక్కరి ఆర్థిక వ్యవహారాలు క్షుణ్ణంగా తనకు తెలియాలి. ఎవరు ఎక్కడ ఎలా దాటి వెళ్ళిపోతారో చెప్పలేము. అందుకని కట్టడి చేయటం కోసం ఆయన విపరీతమైన నిఘా పెట్టుకుని కూర్చున్నాడు అందరి మీద. అందులో భాగంగా ఆర్థిక మూలాలని కట్టడి చేయటం అనేది ఇక్కడ కార్యక్రమంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన మీద చేసిన ప్రధాన ఆరోపణ కూడా ఇదే. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల మీద దాడి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. దాదాపుగా వీళ్ళ అధికారంలోకి వచ్చాక చేస్తున్నది కూడా అదే. చాలా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉండటానికి అనుమతించరు. రెండోది, వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేపట్టడానికి ఏ కార్యక్రమం అయినా ఉచితంగా జరగదు. దానికి సంబంధించినటువంటి ఫండ్ మొబిలైజేషన్ లాంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి.
ఆ కార్యక్రమాలని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలుగా నిరూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. కేసులు పెడుతోంది ఎవరైనా డబ్బులు ఇస్తే. అంటే వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా ఉంటారు అని అనిపించిన వాళ్ళందరూ ఆ రాడార్లోకి వెళ్తున్నారు. ఆ రాడార్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో పద్ధతిలో ఎక్కడో చోట దెబ్బ తగిలి తీరుతుంది అనేది చాలామందికి అనుభవం వచ్చేసింది. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళ కార్యక్రమం అదే. ఈ గనులకి నోటీసులు ఇవ్వటం అనే కార్యక్రమం వెనకాల ఉన్న ఉద్దేశం కూడా అదే. అంటే చాలా క్లియర్గా వాళ్ళు కంపెనీని ఇబ్బంది పెట్టి ఆర్థిక మూలాలని సఫర్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అనేక వ్యాపారాల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీ సిమెంట్స్ అనేది ఒకటి. ఫార్మా రంగంలో కూడా ఆయనకి కొన్ని ఏరియాల్లో షేర్లు పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా దాడులు జరుగుతాయి. వాళ్ళని కట్టడి చేయటం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆయనకు డబ్బులు అందకుండా చేయాలి. చేయగలిగితే యాక్టివిటీ